అటు ఇటు కొట్టిమిట్టాడుతూ ఏం చేయాలో తోచక అలాగే కాలం గడుపుతూ ఈ సంవత్సరం కూడా 5 నెలలకు వచ్చినాం. కనుక దేవా, నీ ముఖమని నాకు దాచక, శత్రువులకు నన్ను అప్పగించక, నా మొర ప్రార్థన ఆలకించు. ఆయన వింతైన జనముగా చేసి తన కొరకు ప్రతిష్ఠితమైన ప్రజలుగా చేయాలని, ప్రత్యేకమైన వారిగా చేయాలని ఇష్టపడు. కొండల తట్టు నాకు కన్నులెచ్చున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చు. మన విషయం పట్టించుకోకుండా ఎవరి విషయం పట్టించుకుంటాడు? మనకు జాలి చూపకుండా ఇంకెవరికి జాలి చూపుతాడు? మనకు సహాయం చేయకుండా ఇంకెవరికి సహాయం చేస్తాడు? కనుక ఇది వరం, ఇది ఉచితం. ఆయన ప్రాణదానం, ఆయన భిక్ష, జీవితాంతము అది అలాగే జ్ఞాపం చేసుకుంటూ ఆరాధించిన మన రుణస్థలమే. ఇశ్రాయేలుని భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు. యేసు ప్రభువుల వారు ఆయనకు ఇష్టమైనది ఆయన కోరుకునేవాడు. ఆయన ఎన్నిక మనకు అర్థం కాదు. అది సార్వభౌమ ఎన్నిక, స్వాతంత్రపు ఎన్నిక, శ్రేష్టమైన ఎన్నిక. అలాంటి ఎన్నో ఆయన ఎన్నుకున్నట్లు బైబిల్ సెలవిస్తుంది. ఈ దివ్యవాక్యములు ఆయన ఎన్నుకున్న దాంట్లో ఒకటి సియోను. సియోను అనేది యెరూషలేములోని 7 కొండల్లో కొండ. మిగతా కొండలు మీకు తెలుసు కదా, గెత్సేమనే కొండ, ఒలీవల కొండ, యెరూషలేము కొండ, ఇలాంటి పేర్లు వాటికి ఉంటాయి. దాంట్లో ఒక కొండను సియోను కొండ అని అంటారు. ప్రభువు వారు ఏర్పాటు చేసుకున్న స్థలము అనే కీర్తనలో మనం చూస్తాం. ఈ సియోను అనే మాట బైబిల్లో దాదాపు 160 సార్లు పైచిలుకుంటుంది. ఎక్కువ సార్లు కీర్తనల్లోనే రాయబడింది. దాదాపు 40 సార్లు ఈ మాట రాశారు, 40 టైమ్స్. సియోను అని అంటే నిజంగా అర్థం ప్రకారం ఎవరు ఆ పేరు పెట్టుకోవటానికి ఇష్టపడరు. ఎందుకంటే సియోన్ అంటే ఎండిన, పార్చ్డ్, నిర్మానుష్యమైన, ఉపయోగము లేని ఇలాంటి పదాలు ఉంటాయి. కానీ ప్రభువారు దాన్ని ఎన్నుకున్న తర్వాత అది సర్వలోకమునకు సంతోషకారణమైన స్థలముగా చేసినాడని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ఈ సియోను విషయంలో ఆయన ఎన్నిక ప్రణాళిక ఉన్నతమైనది. కొత్త నిబంధనకు ఈ సియోనుకి ఏం సంబంధం అనే ప్రశ్న సాధారణంగా మనలో దోబూచులాడడం సహజమే. కొత్త నిబంధనలో ఆ సియోనే యేసు రక్తము ద్వారా కడగబడిన వారు అని బైబిల్ మనకు సెలవిస్తుంది. అందుకే సియోను కొండకు అనగా అని హెబ్రీ పత్రికలో ఆ మాట ప్రస్తావించబడినట్లు మనకు పరిచయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. హీబ్రూ చాప్టర్ 12 verse 22. ఇప్పుడైతే సియోను కొండకును, సియోను కొండ అంటే ఏంటి? కొత్త నిబంధనలో ఇట్స్ నాట్ జస్ట్ ఎ రాకీ మౌంటైన్, అదేదో రాళ్లతో ఉన్న కొండని కాదు. అంటే ఇక్కడ రాసినారు జీవము గల దేవుని పట్టణం అంటే ఏంటి అంటే మళ్ళా రాశారు, అనగా పరలోకపు యెరూషలేమునకు. ఇక్కడ బైబిల్లో అనగా 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 అని రాసింటారు. అంటే మనకు అర్థం కాదనే కదా అనగా అనేది, లేకపోతే ఎందుకు రాస్తారు? అలాంటివి ఎన్నో మీకు ఉన్నాయి కదా. ఉదాహరణకి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన రక్తం ద్వారా మనకు విమోచన అనగా ఏం కలిగింది? పాప క్షమాపణ కలిగింది. కనుక ముఖ్యంగా పౌలు ఆయన
విద్వాంసుడు, పండితుడు గనుక ఒకవేళ ఆయన చేసే పదప్రయోగం ఆధ్యాత్మిక క్రైస్తవ లోకానికి ఎంత సుపరిచితం కాకుండా ఉండొచ్చేమో అని పరిశుద్ధాత్మ దేవుడు అనగా 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 అని విరివిగా పదప్రయోగం చేసినట్లు పౌలు చేతిలో నుండి జాలువారిన పత్రికల్లో మనం చూస్తాం. ఇప్పుడు సియోను కొత్త నిబంధనలో దేవుని సంఘం, యేసు రక్తం ద్వారా కడగబడిన వారు. ఇంకా ఎవరైనా ఇలాంటి సియోను అనుభవంలోనికి రాకుండా ఆత్మీయంగా ఎండిపోయి, కృషించిపోయి, డస్సిపోయి, సోలిపోయి, నిర్మానుష్యంగా ఉంటే యేసు రక్తము కడిగి పరిశుద్ధపరిచి ఆ వ్యక్తిని సర్వభూమికి సంతోష కారణముగా, ఆ కుటుంబాన్ని, వారి చేరి వచ్చే సమూహాన్ని చేస్తుందని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. యేసు ద్వారా సాధ్యం. యేసు రక్తమే శరణ్యం. యేసు నామమే రక్షణార్థమైన నామం. యేసు శిలువ త్యాగము మానవ కోటికి అశేషమైన ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చింది. ఇది ఉచితం, ఇది భాగ్యం, ఇది వరం, ఇది దీవెన, ఇది ఈవి, ఇది భిక్ష, ఇది దయ. కనుక భవిష్యత్తుడికి మీరు మాటిమాటికి వస్తుండొచ్చు, విశ్వాసులు పిల్లలు ఉండొచ్చు, మందిర పరిచయం ఉండొచ్చు, ఆన్లైన్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉన్నా ప్రభు వారు మరలా అవకాశం ఇస్తున్నాడు రక్షణ పొందకపోతే. కనుక ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఆధ్యాత్మిక దైవ పట్టణముగా, క్రీస్తు శరీరముగా, సంఘముగా సిద్ధపడాలని ప్రభువు మనవి చేస్తున్నాడు. అందుకే ఆయన సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికే ఈ పదప్రయోగం పరిశుద్ధాత్మదేవుడు భిన్నమైన రీతిలో చేస్తున్నాడు. ఉదాహరణకి యోహాను సువార్త 15:16 రాయబడిన మాట, "యూ హ్యావ్ నాట్ చోజన్ మీ బట్ ఐ హ్యావ్ చోజన్ యూ దట్ యూ షుడ్ గో ఫోర్త్ అండ్ బ్రింగ్ ఫోర్త్ ఫ్రూట్." మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మను ఐ హ్యావ్ చోజన్ యూ. దేర్ ఈజ్ నో చాయిస్ ఫర్ యూ. మీకు ఏ ఎన్నిక లేదు. ఒకవేళ మనం ఎన్నుకోవాలనుకుంటే ఏం ఎన్నుకుంటాం? మీకు అవగాహన ఉందా? ఇది నన్ను చెప్పమంటారా? మనల్ని ఎన్నుకోమంటే మనం ఏం ఎన్నుకుంటామంటే పాపాన్ని. మనల్ని ఎన్నుకోమంటే మనం ఎన్నుకుంటామంటే లూసిఫర్ని. మనల్ని ఎన్నుకోమంటే మనం ఏం ఎన్నుకుంటామంటే నరకాన్ని. మనల్ని ఎన్నుకోమంటే మనం ఏం ఎన్నుకుంటామంటే శిక్షను. ఎలా చెప్తారు బ్రదర్ ఇది అనంటే, యేసు ప్రభుల వారిని సిలువ వేయటానికి యూదులు, ధర్మశాస్త్రోపదేశకులు, రోమా సైనికులు, పెద్ద పెద్దవాళ్ళు అందరూ కేకలేస్తూ వచ్చినారు, ఈయన సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. ఎందుకే అంత కట్టి కేకలేస్తున్నారు? అసలు ఏం జరిగింది? వాస్తవం ఏంటి? జరిగిన సిచ్యువేషన్ ఏంటి? ఏదో మీరు మాట్లాడవచ్చు కదా, కేకలేస్తున్నారేంటి? అసలు విషయము ఏంటి? ఏం జరిగింది అని అక్కడున్న పిలాతు వారిని ప్రశ్నించడము మొదలుపెట్టినాడు. మొదలు పెడితే అదే సమయంలో వాడిని అన్నాడు, యేసును సిలువేనంటే మీ రాజును మీరు సిలువేస్తారా? హౌ కమ్ యువర్ కింగ్ బి క్రూసిఫైడ్? మీ రాజును మీరు ఎలాగ సిలువేస్తారు? రాజును ఏం చేస్తారు? ఊరేగిస్తారు. రాజును ఏం చేస్తారు? అభిషేకిస్తారు. రాజును ఏం చేస్తారు? పొగడతారు. రాజును ఏం చేస్తారు? గణపరుస్తారు. రాజును ఏం చేస్తారు? ఆధ్యాత్మికమైన విషయాల్లో చక్కగా చూసుకోవటానికి మీరు ప్రయత్నం చేస్తారు. కానీ మరి నేను సిలువ వేయమని కేకలేస్తున్నారు అని అంటే వాళ్ళు చెప్పిన జవాబు అసలు షాకింగ్ తెలుసా మనకి? ఈయన మాకు రాజుగాడు, ఈజ్ నాట్ అవర్ కింగ్. మరి మీ చాయిస్ ఏంటి అంటే సీజర్స్ ఈజ్ అవర్ కింగ్. ఎవరు మీ రాజు? ఎవరు మీ రాజు? కైసరే మహారాజు. యేసు మహారాజు కాడు. కనుక ఇది చాయిస్. మనం ఎన్నుకోవాలనుకుంటే ఎవరిని ఎన్నుకుంటామంటే యేసును కాదు. ఎవరిని ఎన్నుకుంటాం? కైసర్ను ఎన్నుకుంటాం. కానీ బైబిల్
ముఖ్యంగా కొత్త నిబంధన మత్తయి సువార్త 2వ అధ్యాయంలో రాయబడింది కదా, తూర్పు దేశపు జ్ఞానులు యూదా దేశపు బెత్లెహేంలోనికి రాకమునుపు హేరోదు దగ్గరికి వచ్చి ఆయన ఇలా ప్రశ్న వేసినారు, వేర్ ఇస్ హీ దట్ ఇస్ బోర్న్ కింగ్ ఆఫ్ జ్యూస్, యూదుల రాజు ఎక్కడ పుట్టాడు? బైబిల్ ఆయన రాజు అని చెప్తుంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆయన కాదు మాకు రాజు, వీ హ్యావ్ అవర్ ఓన్ కింగ్. కనుక మనం ఏంటంటే రాజుగాని వారిని రాజులుగా చేసుకుంటాం. న్యాయాధిపతుల్లో ఉంది కదా, ఆ దినం వల్ల ఇశ్రాయేలీయులకు రాజు లేడు, కనుక ప్రతి వాడు తనకి ఇష్టమైనట్లుగా జీవిస్తూ వచ్చి, దట్ ఈస్ అవర్ చాయిస్, అది మన ఎన్నిక. అందుకే ప్రభువే కరుణా సంపన్నుడై ఉంది, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఇది చూసింగ్ ఈజ్ ఎ గ్రేట్ డీప్ మిస్టీరియస్ ప్రెడిస్టినేటెడ్ ప్లాన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒక మనిషిని, ఒక పాపిని యేసునాథుడు ఎన్నుకోవడం అనేది మానవ జ్ఞానమునకు, ఊహకు, తెలివికి అగోచరం. అందుకనే తారసువాడైన సౌలును ప్రభు దమస్కు మార్గంలో దర్శించిన తర్వాత ఆయనతో మాట్లాడుతూ యేసు ప్రభుల వారు చెప్పిన మాట, ఐ హ్యావ్ చోసన్ యూ, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. కానీ కొత్త నిబంధనలో ఎన్నిక ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి యేసునందు విశ్వాసం ఉంచడానికి తీర్మానం చేసుకున్న వ్యక్తి. పాత నిబంధనలో ఆయన స్థలాలను ఎన్నిక చేసుకున్నాడు, వ్యక్తుల జనాన్ని కూడా ఎన్నిక చేసుకున్నాడు. వారే ఇశ్రాయేలుని మనకు తెలుసు. వారిని ఎన్నిక చేసుకున్న జనము ఏ మనుషుల మధ్యలో చేయబడిన అద్భుతాలు వారి జీవితంలో ప్రభు వారు చేస్తూ వచ్చిన. ఇప్పుడు కొత్త నిబంధనలో దేవుని సంఘమైన మనల్ని ఆయన ఎన్నిక చేసుకొని అంతకంతకు ఆయన రూపంలోనికి మార్చాలని కోరుతున్నాడు. కనుక ఆయన ఎన్నికలోనికి చేయబడిన మనం, తీసుకురాబడిన మనం భాగ్యవంతులం. నేను వాడుతున్న ఈ పద ప్రయోగం బైబిల్లోదే. ఇశ్రాయేలుని భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు. భాగ్యవంతుడు అంటే ఆశ్చర్యని అర్థం. భాగ్యవతి అని బైబిల్లో పేరు. అలాంటి పేర్లు ఇప్పుడు ఎవరు పెట్టుకోరు అనుకోండి. ఈ భాగ్యము ఉచితం, అదే రక్షణ భాగ్యం. అందుకే దీనికి గొప్ప రక్షణ అని పేరు పెట్టారు, నిత్య రక్షణ అని పేరు పెట్టారు. ఈ గొప్ప నిత్య రక్షణలోనికి ఎవరిని తెచ్చినాడంటే గొప్ప పాపులను, నిత్య నరకాగ్నికిలోనైనా మనల్ని ఆయన తోడుకొని వచ్చిన. ఇది వరం, ఇది ఉచితం. ఆయన ప్రాణదానం, ఆయన భిక్ష, జీవితాంతము అది అలాగే జ్ఞాపం చేసుకుంటూ ఆరాధించిన మనం రుణస్థలమే. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. మరి భాగ్యం ఏంటి, ఆధిక్యతలు ఏంటి? మీరు అనుమతిస్తే ఒక 5 విషయాలు చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తే, ఇవన్నీ మీకు తెలిసినవే, మళ్ళీ ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. మొదటిది 149:2. ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. తెలుగులో జనులు అనుంది, ద పీపుల్ ఆఫ్ జయోన్. ఇంగ్లీష్లో ఏం రాసినారంటే ద చిల్డ్రన్ ఆఫ్ జయోన్, సియోను పిల్లలు. కనుక మొదట సియోను ఒంటరిగా లేదు. ఎవరున్నారు సియోనికి? పిల్లలు ఉన్నారు, జనులు ఉన్నారు. వాళ్ళే యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఎందరూ తన నామందు విశ్వాసం ఉంచుదురో వారందరూ దేవుని పిల్లలు, చిల్డ్రన్ ఆఫ్ గాడ్, పీపుల్ ఆఫ్ గాడ్. అందుకే పేతురు దీన్ని యాంప్లిఫై చేస్తూ తన పత్రికలో రాస్తాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని తీసుకుని వచ్చి పెక్యూలియర్ పీపుల్ అంట. వింతైన జనం, ప్రత్యేకమైన జనం. పెక్యులర్ అంటే పెక్యులర్గా ఉంటాయి. మనం చేసేది లోకానికి పెక్యులర్గా ఉంటాయి. మనల్ని దగ్గరగా ఉండి గమనించేవారు అంత వింతగా చూస్తూ ఉంటారు. అంత శాడిస్టులు ఉన్నారు ఇక్కడ అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు. ఏమైనా సినిమాలు చూడరంటారు, పాటలు పాడరంటారు. మనుషులేమో చూస్తే పైనుండి కింద దాకా
ఏమి లేకుండా ఉంటారు. ఏంటి అంత వింతగా ఉంది, కొత్త లోకంలో గ్రహాంతర జీవులు వచ్చినట్టున్నారు ఇక్కడికి అని అనుకుంటూ ఉంటారు. పరిచయమైన వాళ్ళతో ఓపెన్గా కూడా మాట్లాడతారు వాళ్ళు. యేసు రక్తము ద్వారా కడగబడిన వారు మనమే ఓ వింత. ఎందుకంటే యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు అలాగే అన్నాడు, ద వరల్డ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ మీ బికాజ్ ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద వరల్డ్. నేను లోక సంబంధిని కాదు, ఎందుకంటే నాలో లోకం లేదు. మనం అలాగుండాలని ప్రభు కోరుతున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే లోకమంతా మనలోనే ఉంటుంది, మనమే ఒక లోకం. అర్థమైంది అనుకుంటే మాట. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు, బైబిల్లో రాయబడింది కదా, యాకోబు 4:4, ఎవడైనాను లోకమును స్నేహించిన యెడల వాడు దేవునికి శత్రువు. యేసుప్రభులు వారికి శత్రువులు చాలామంది ఉన్నారు. అంటే పిలాతు లాంటి వాళ్ళు కాదు, హేరోదు లాంటి వాళ్ళు కాదు, రోమీలు లాంటి వాళ్ళు కాదు, ఆయన రక్తం ద్వారా కడగబడిన సంఘంలో ఉన్నోళ్ళే. అంటే ఎవరు? మనమే. ఈ శత్రువులు 5 రకాలు ఉన్నారు. దాంట్లో మొదటి శత్రువు ఎవరు? లోకమును ప్రేమించేవారు, ఎనిమీస్ టు క్రైస్ట్. ఎప్పుడన్నా మీరు ఆలోచించినారా? ఫిలిప్పీలకు రాస్తున్నాడు, దేర్ ఆర్ సమ్ పీపుల్ హు ఆర్ ఎనిమీస్ టు ద క్రాస్. కొంతమంది సిలువకు శత్రువులుగా ఉన్నారు. సంఘాల వీళ్ళంతా బయట ఎక్కడో రాసిన పత్రికలు కాదు ఇవి, సంఘాలకు రాసి. ఇలాంటి 5 రకాలైన శత్రువులు ఉన్నారు. నాకు తెలిసి మనలో చాలామంది 5 రకాల టైప్లో ఉంటాం. కొంతమంది 4, కొంతమంది 3, కనీసం 2 అన్నా ఉంటారు మినిమం. ఎందుకంటే లోకం యొక్క స్నేహము దేవునితో వైర్యం అని మీరు ఎరగరా? వైర్యము అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో ఏముంది? నో యు నాట్ దట్ ఇట్ ఈస్ ఎనిమిటీ విత్ గాడ్. దేవునితో శత్రుత్వం అని ఎరగరా? ఎరుగుదము. మరి అది లేకుండా ఉండలేకపోతున్నా, ఏం చేయమంటావు? తాగుబోతు దగ్గరికి వెళ్ళి అడిగితే ఎందుకు రా తాగుతున్నావు, సస్తావు తాగితే అంటే సస్తాను తెలుసు, మరి అది లేకపోతే చేతులు కాళ్ళు ఆడట్లేదు, ఏం చేయమంటావు? అలాగే అలవాటైన వాళ్ళు ఎందుకు డ్రగ్స్ తీసుకుంటున్నా, ఇది నిన్ను వదిలిపెట్టదు కదా అంటే, అవును నాకు తెలుసు, ఇది నన్ను వదిలిపెట్టదని తెలుసు, మరి అది తీసుకోలేకపోతే ఉండలేకపోతున్నా. అన్నం లేకపోయినా పర్లేదు కానీ, నిద్ర లేకపోయినా పర్లేదు కానీ, డబ్బులు లేకపోయినా పర్లేదు కానీ డ్రగ్స్ ఉండాలి. అంటే పాపానికి లోకానికి అంత బానిసలు అయిపోయిన వారు దాంట్లో నుండి బయటపడలేరు. అందుకే పాపపు బానిసత్వము అని అంటారు. మనం రక్షణ పొంది తిరిగి వచ్చిన తర్వాత ఐగుప్తు బానిసత్వం ఇశ్రాయేల్ని ఎలా పట్టి బంధించిందో, పాపపు బానిసత్వం, లోకం యొక్క బానిసత్వం, పాపపు నియమము మనల్ని పట్టి బంధించిన కారణం చేత అనేక సార్లు లోకం యొక్క స్నేహాన్ని ఆపేక్షించే వారిగా ఉంటాం. స్నేహం ఆపేక్షించడం అంటే ఏంటి? ఇష్టపడ్డాం. మీకు స్నేహితులు ఎలాగయ్యారు? ఇష్టం లేని వాళ్ళు స్నేహితులు అవుతారా? వాడు మా ఫ్రెండ్, ఈమె మా ఫ్రెండ్ అని చెప్తుంటారు కదా, ఎట్లయితారు వాళ్ళు ఫ్రెండ్లు? మీకు ఇష్టం ఉంటేనే కదా, మీరు షేర్ చేసుకుంటేనే కదా. అంటే మీరు వాళ్ళు సింక్ అయ్యారు, దాన్ని ఫ్రెండ్షిప్ అని అంటాం. సింఫోనీ. ఇప్పుడు లోకానికి మనం సింక్ అయ్యాం కరెక్ట్గా. లోకం కూడా ఏం చెప్తాం, మీరు భలే సింక్ అయ్యారు, ఎక్కడ తెచ్చినారు కానీ మ్యాచింగ్, ఇది ఏ షాపులో తెచ్చినారు కానీ భలే సింక్ అయింది అని. అందుకని దేవుని ప్రజలైన వారు అలాంటి లోకం నుండి తప్పించబడి దైవరాజ్యంలో పాలివారు కావాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే నా జనులారా బయటికి రండి. కమ్ అవుట్, కమ్ అవుట్, కమ్ అవుట్, కమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్, కమ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్, కమ్ అవుట్ ఆఫ్ బాబలోన్. బబులోన్లో నుండి బయటికి రండి, ఐగుప్తులో నుండి బయటికి రండి, లోకంలో నుండి బయటికి రండి, పాపం యొక్క ఉచ్చులో నుండి బయటికి రండి. మీరు నా జనులు, మీరు నా పిల్లలు. కనుక సీయోను యొక్క భాగ్యము, ఎవరికి లేని భాగ్యం ఏంటంటే మనం ఆ దేవదేవుని సొత్తు పిల్లలమయ్యా. పిల్లలైతే ఏంటి? వారసులు. తల్లిదండ్రుల మనసంతా ఎవరి మీద ఉంటుంది మీరు చెప్పండి? పెళ్ళైన వాళ్ళు, పిల్లలైన వాళ్ళు. పిల్లలు కానంత దాకా భవిష్యత్ భార్య మనసు భర్త మీద, భర్త మనస్సు భార్య మీద ఉండదు. పిల్లలైన తర్వాత చాలామంది భార్య భర్తలకు పిల్లలైన తర్వాత గొడవలు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ చూపుతారు, వాళ్ళ మీద శ్రద్ధ ఎక్కువ చూపట్లేదని
You are not giving time, you are not spending time, you are not helping me, you are not supporting me. పిల్లలంటే అంత మమకారం మరి. అందుకని పిల్లల కొరకు వాళ్ళు పస్తుంటారు, పిల్లల కొరకు వాళ్ళు నిద్ర లేకుండా ఉంటారు, పిల్లల కొరకు వాళ్ళు ఎంత ప్రయత్నమైనా ఎంత త్యాగమైనా చేస్తారు, పిల్లల కొరకు అప్పులు తీసుకుని చదివిస్తారు, పిల్లల కొరకు చేయగలిగిన పనులన్నీ అంటే మంచి పనులు చేయటానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే 9 నెలలు మోసి కన్నారు. పేగు మమకారం. ఇదే వాస్తవం అయితే యేసునాథుడు మనల్ని శిలువలో రక్తము కార్చి ప్రశస్తమైన రక్తముతో కడిగి కొని సంపాదించినాడు. మరి ఆయన మనస్సు మన మీద కాకుండా ఇంకెవరి మీద ఉంటుంది? మన విషయం పట్టించుకోకుండా ఎవరి విషయం పట్టించుకుంటాడు? మనకు జాలి చూపకుండా ఇంకెవరికి జాలి చూపుతాడు? మనకు సహాయం చేయకుండా ఇంకెవరికి సహాయం చేస్తాడు? కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తం ద్వారా కడగబడిన సంఘాన్ని, కుటుంబాలను, వ్యక్తులను ఆయన వింతైన జనముగా చేసి తన కొరకు ప్రతిష్ఠితమైన ప్రజలుగా చేయాలని, ప్రత్యేకమైన వారిగా చేయాలని ఇష్టపడు. ఆయనతో కలిసి ఈ కుమారత్వాన్ని మనం కలిగిన వారమైతే ఆయన వారసులం. దేనికి వారసులం? రాబో లోకానికి వారసులం. దేనికి వారసులం? అధికారానికి వారసులం. దేనికి వారసులం? 1000 ఏళ్ళ పరిపాలనకు వారసులం. దేనికి వారసులం? దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడైనాడో పునాదులు గల ఆ పట్టణానికి వారసులు. మీ నాయన ఒక చిన్న బండి కొనిస్తే, చిన్న మొబైల్ ఫోన్ కొనిస్తే, ఒక చిన్న ప్లాట్ కొనిస్తే ఎంత సంబరపడిపోతుంటారు చెప్పలేరు కదా. మరి ప్రభు అన్నాడు, రాజ్యము మీకు ఎదురు చూస్తున్నా. కింగ్డమ్, నాట్ ఫ్లాట్. ఇక్కడ మా కొడుక్కి రాజ్యం ఇచ్చినానని వాళ్ళు చేయొద్దండి. కూతురికి రాజ్యం ఇచ్చినానని వాళ్ళు చేయొద్దండి. అలా కాకుండా నేను ఈ ప్రశ్న ఇలాగ అడిగితే చాలామంది చేతులు ఎత్తేవాళ్ళు ఉంటారు. మా కొడుకే కూతురికి ఒక ప్లాట్ ఇచ్చినాననే వాళ్ళు చేయొద్దండి, బంగారం ఇచ్చినాననేవాళ్ళు, బట్టలు ఇచ్చినాననేవాళ్ళు ఇలా చేయడం మస్తుగా ఉంటారు. అదే మన కెపాసిటీ అంతే, మన చెయ్యి ఇంతే. ఎంత ప్లాట్ ఇచ్చే అంత, ఎంత బండి ఇచ్చే అంత, కారు ఇచ్చే అంత, ఎంత బట్టలు ఇచ్చే అంత, బంగారు డబ్బులు ఇచ్చే అంత, ఇంతే రాజ్యం. ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? రాజు మాత్రమే ఇవ్వగలడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఈ రాజ్యం ఇవ్వట తండ్రికి ఇష్టమైన. మేము రాజులు కాదు కదా ప్రభు, ఎలాగిస్తాం? మేము దాసులం కదా, చెడిపోయిన వారం కదా, సోమరులం కదా, అరికాల వదులుకొని నన్నెద్ద కొంచెమైన స్వస్థత లేని మమ్మను ఇలాగ మీరు చేయలేని సంకల్పించినారు. దేవుని వరమే, ఇది ఆయన ఏర్పాటే. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. కనుక మొదటిది ఏంటంటే చిల్డ్రన్ ఆఫ్ సయోన్, సియోను ప్రజలు. రెండవది చూస్తామా? కీర్తనలు 87:2. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మాములు యెహోవాకు ప్రేమ. రెండవది ఏంటి? గేట్స్ ఆఫ్ సయోన్. ఈ పిల్లలైన తర్వాత గేట్లలో పెట్టకపోతే ఏమవుతారు చెప్పరేంటి? మీ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు. ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా ఏం చేస్తారు? తలుపులు గిలుపులు తీసుకుని వెళ్ళిపోతారేమో, లేకపోతే అలాగా ప్రాకుతూ వెళ్ళిపోతారేమో అని చుట్టూ వీలైనంత దాకా ఏదో ఒక ఫెన్సింగ్ మాదిరి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అవి ఉంటే అర్థం ఏంటంటే, ఓహో ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అని. మనం యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన మన గుమ్మాలు పెట్టినాడు. గేట్స్ ఆఫ్ జయోన్. సియోను గుమ్మములు యెహోవాకు అన్నిటికంటే ప్రియం, బిలవర్డ్, ప్లీజింగ్. కనుక మన గుమ్మాలు ఉండాలి. గుమ్మాలు ఏం జ్ఞాపం చేస్తాయి? గేట్స్ ఏం జ్ఞాపం చేస్తాయి అని అంటే 3 విషయాలు జ్ఞాపం చేస్తాయి. ఈ గుమ్మ అనే మాట నాకు తెలిసి మొదట ఎవరు వాడారంటే గవిని అని యాకోబు వాడుతూ వచ్చినాడు. 28వ అధ్యాయం ఆదికాండంలో, దిస్ ఈజ్ ద గేట్ ఆఫ్ హెవెన్. ఇది పరలోకపు గవిని. ఆ తర్వాత యెరూషలేము గుమ్మాలు కూడా మనకు తెలుసు 12. నెహెమ్యా 3లో కొన్ని గుమ్మాలు సిద్ధపరచబడుతూ ఉన్నాయి. గుమ్మం 3 విషయాలు జ్ఞాపం చేస్తుంది. మొదటిది సెపరేషన్.
మీరు గుమ్మం గేటు పెట్టినారంటే అర్థం ఏంటి? రోడ్డుకి మీకు సెపరేషన్ ఉంది, ప్రత్యేకత ఉంది. పక్కనింటికి మీ ఇంటికి ప్రత్యేకత ఉంది. మీదే వాళ్ళదే. నో ఎంక్రోచ్మెంట్ ఈస్ అలౌడ్. ఎవరు దురాక్రమణ చేయకూడదు. అలాగే మనకు కూడా గుమ్మం పెడితే దెర్ ఇస్ ఎ లైన్ ఆఫ్ సెపరేషన్. మనం లోకానికి భిన్నమైన వారం, సాహిత్యానికి వేరైన వారం. మన పద్ధతులు, ప్రయారిటీస్, ప్రాధాన్యతలు భిన్నంగా ఉంటాయి. లోకం యొక్క ప్రాధాన్యత ఏంటి? లోకంలో ఎక్కువగా అమ్ముడుపోయే పుస్తకం ఏదో తెలుసా? హౌ టు బి రిచ్ ఓవర్ నైట్. రాత్రికి రాత్రి ధనవంతులు కావాలంటే ఏం చేయాల? క్రైస్తవునికి మామూలు దాని మీద సోదు ఉండదు. ఇవాళ నుంచి చెప్పినా మీరు బాగా ధనవంతులు కావాల్సింటే ఉన్నది చాలేయా, మాకు ఇన్నది పోకపోతే చాలు అని అనుకుంటాం. లోకస్తుడు అలా కాదు. ఆక్టోపస్ మాదిరి ఎన్ని రకాలకు వీలైతే అన్ని రకాలు స్టాక్స్లోకి పోవాలా, రియల్ ఎస్టేట్లోకి పోవాలా, తర్వాత ఏంటి వడ్డీ వ్యాపారాలకు పోవాలా, మైక్రో ఫైనాన్స్ పోవాలా, ఎన్ని దాంట్లోకి పోయి వీలైనంత దాకా సంపాదించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. అయితే ప్రభువునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి ఆత్మల రక్షణ కొరకైన ఆశ, సంపాదనది. ఇది సమయమా? గేజీ మనవడు మంట పరిగెత్తిపోయినాడు, బంగారము వెండి బట్టలు అన్నీ తీసుకుందామని. అందుకే ఎలీషా అన్నాడు, ఈజ్ ఇట్ టైం? ఇది సమయమా సంపాదించుకోవటానికి? కనుక మనకు జ్ఞాపకం చేయబడే సంగతి ఏంటంటే ఆత్మల సంపాదన కొరకు గుమ్మాలు తెలియచేస్తుంది. గుమ్మము ప్రత్యేకమైనది, లోకానికి సంబంధము లేనిది. ఈ గుమ్మం మీరే పెయింట్ కొట్టుకు మీరే మేనేజ్ చేసుకోవాలా, మీరే చూసుకోరు. దారంబడి పోయే వాళ్ళు వచ్చి దాన్ని శుభ్రం చేయరు, దాన్ని బాబోగులు చూసుకోరు. ఎవరు గుమ్మం వాడిదే. మొదటిది సెపరేషన్. గుమ్మం జ్ఞాపం చేసే మొదటి సంగతి ఏంటంటే ప్రత్యేకత. రెండవది ఏంటంటే సెక్యూరిటీ. గేట్ ఎందుకు పెట్టుకున్నాం? దారంబడి కుక్కలు, కోతులు, గాడిదలు అన్నీ పోతుంటాయి కదా, కనుక అవి వెంటనే లోపలికి రాకుండా వీలైనంత దాకా మనం గేటు పెట్టుకుంటాం. అలాగే పరమగీతంలో చెప్పబడింది, తోటలో నీకు ఏమొస్తున్నాయంటే గుంట నక్కలు వస్తాయి. మీకు తెలుసో తెలియదు, నేను ఈ మధ్యలో యూకేకి వెళ్ళింటే, యూకేనా యూరప్ సరిగ్గా గుర్తు రావట్లేదు, ఎక్కడో ఒక దగ్గర బోర్డు పెట్టినారు ఇంటి బయట. ఏం పెట్టారు అని అంటే చాలా షాక్ అయినా నేను. బివేర్ ఆఫ్ ఫాక్సెస్ అని, నక్కలను గురించి జాగ్రత్త. మామూలు మన ఇళ్ళకి బయట బోర్డు ఏం పెడతామంటే కుక్కలు ఉన్నవి జాగ్రత్త అని. వాళ్ళు ఏం పెట్టారంటే నక్కలు ఉన్నాయి జాగ్రత్త అని పెట్టారు. నాకు షాకే, బ్రదర్ తప్పేమని రాశారని. నాతో పాటు ఇంకో బ్రదర్, ఆయన కార్లో డ్రైవ్ చేస్తున్నాడు కదా, ఆయన అడిగా, లేదు బ్రదర్ ఇక్కడ మన ఇండియాలో కుక్కలు పెడద ఎట్లో ఇక్కడ నక్కలు పెడద అట్లుంటుంది అని చెప్పినాడు. అందుకనే దాని కొరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయంట. నక్కలను తప్పించుకునేకి ఇల్లు ఎలా శుభ్రం చేసుకోవాలా, లేకపోతే ఎలా ఫెన్సింగ్ పెట్టుకోవాలా, దాని నుండి రాత్రిపూట ఒకళ్ళే ఉంటే 3-4 నక్కల గుంపులు దాడి చేసి ఏం చేయాలా అనేది. అంటే నక్కలు మన దగ్గర ఎందుకు రావు? మరి కుక్కలే వస్తున్నాయంటే అవి వచ్చేదే ఎక్కువ. ఎందుకంటే ఆంబియన్స్ కావాలి కదా, దేని ఆంబియన్స్ దానికి ఉంటాయి. నక్కలు ఎక్కడంతా వచ్చి రావు, దాని ఆంబియన్స్ వేరే, చల్లగా ప్రశాంతంగా పచ్చిక బయళ్ళు నిర్మానుష్యంగా ఉండే దగ్గరికి యూజువల్గా వస్తాయి. కుక్కలు అలా కాదు, సేమ్ వాళ్ళ మాదిరి అడిసే వాళ్ళ దగ్గరికి, తిరిగే వాళ్ళ దగ్గరికి, కొనే వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాయి. అందుకే మీరు గమనించడం లేదు, కొన్ని వీధుల్లో మనుషుల కంటే కుక్కలు ఎక్కువ ఉంటాయి. పేపర్లో మధ్యలో హైలైట్ చేస్తుంటారు, కుక్కలు గడిచి చనిపోయింది, కుక్క దాడి చేసింది, అమ్మాయి మీద దాడి చేసి, పిల్లల మీద దాడి చేసినారు, ఇవన్నీ దాన్ని అన్నీ తీసేయండి అని. ఇంకా రకరకాలుగా ఏదో జరుగుతూనే ఉంటుంది అనుకో. వీటన్నీ ఒకవైపు జరుగుతుంటే, ఒకవైపు అనిమల్ లవర్స్ ఏంటి, కుక్కల్ని ఏం చేయొద్దండి, జాగ్రత్తగా చూసుకోండి అని వాళ్ళు బయలుదేరింటారు. సరే, ఇప్పుడు మనం ఉద్యాన తోటలోనికి వచ్చినప్పుడు అక్కడ నక్కలు దాడి చేసి తోటను పాడు చేస్తాయి. అందుకే గుంట నక్కలను పట్టుకొనుడి పరమగీతంలో మనం చూస్తాం. కనుక ఎలాంటి గుంట నక్కలు మన వ్యక్తిగత కుటుంబ సంఘం అనే యేసు ప్రభు యొక్క తోట పాడు చేయకుండా, ద్రాక్ష తోట పాడు చేయకుండా, ఆయనకి ఇష్టమైన ఫలాలు పాడు చేయకుండా ఈ గేటు సహాయం చేస్తుంది.
కనుక సెక్యూరిటీ, భద్రత. మూడవది స్టేటస్. స్టేటస్ అంటే అంతస్తు, హోదా. వీళ్ళు కొంతమంది చూసింటారు కదా, గేట్లు రకరకాలుగా ఉంటాయి. మనం ట్రైబల్ ఏరియాస్కి వెళితే అడవుల్లో ఉన్న వాళ్ళంతా వెదర్ దబ్బులతో పెట్టింటారు గేట్. అంటే వారి స్థితి అది. కొన్ని చోట్లకి వెళ్తే ఇనుముతో పెట్టింటారు, అది కూడా చిన్నగానే పెట్టి. ఇంకో కొన్ని చోట్ల పెద్ద పెద్ద అసెంబ్లీ గేట్లు ఇలాంటివి ఉన్నాయి. ఎట్లుంటాయి మనకింటే పైన ఎత్తుంటాయి, పైన మళ్ళీ శూలాలు మాత్రం పెట్టింటారు. స్టేటస్. మనం అట్లాంటిది పెట్టుకోమే, ఇంటికి పెట్టుకోరే. ఎందుకని? దానికి తగినట్లు లోపల ఇల్లు ఉండాలి కదా. ఊరికి గేటు పెట్టుకుంటే చూసిన వాళ్ళంతా తిట్టిపోదు. గేట్ ఏం బ్రహ్మాండంగా పెట్టినట్టు లోపల చూస్తే మామూలుగా ఉందండి. కనుక గేటును చూస్తే లోపల ఎస్టిమేషన్ వేస్తాం మనం. అమ్మో వీళ్ళు గేటే ఇట్లా పెట్టినారంటే లోపల ఇంకేమైనా ఉంటుందా అని. కనుక మూడోది ఏంటంటే స్టేటస్. మన గుమ్మాలు ఎలాగున్నాయి అండ్ 3 విషయాలు చూసినాం. మొదటిది ఏంటి? సెపరేషన్, ప్రత్యేకత. రెండవది ఏంటి? సెక్యూరిటీ, కాపుదల, భద్రత. మూడవది ఏంటి? స్టేటస్, హోదా. ఇప్పుడు మన గుమ్మాలకు, మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాలకి మరి ఈ 3 ఉన్నాయా? సెపరేషన్ ఉందా? ప్రత్యేకమైన జీవితం, కాపుదల. మూడవది హోదా, స్థితి. దైవ స్థితిలోనికి మనం పిలువబడ్డాం. ఏ స్థితిలో పిలువబడ్డాం ఆ స్థితిలోనే ఉండాలని కోరబడ్డా. అందుకే పౌలు అంటాడు కదా, నేను దీన స్థితిలో ఉండెరుగుదును, సంపన్న స్థితిలో ఎరగదు. ఒక క్రైస్తవుడు అంటే అలాగుంటాడు. అలా కాదు, కొంతమంది ఎలాగుంటారంటే ఉన్నతమైన స్థానమే ఉంటారు కానీ, అంటే హెచ్చైన స్థానంలోనే ఉండాలనుకుంటారు కానీ తక్కువైన దాంట్లో భవిష్యత్తు ఉండాలని అనుకోరేమో. ఇప్పుడు ఇలాంటి గుమ్మాలు మనము వ్యక్తిగత, కుటుంబ జీవితంలో కొనసాగిస్తున్నప్పుడు మన కొరకే గుమ్మాలు సిద్ధపరుస్తున్నారు. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడు, ప్రభువులకు ప్రభు, గొర్రెపిల్లే దేవాలయం. కనుక ఇక్కడ గుమ్మాలు కనిపిస్తున్నాయి 12. అవి ఇనుముతో కట్టబడలేదు, వెదర్ దబ్బులతో కట్టబడలేదు. ఎలా కట్టినారంట? ముత్యం. ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యం. మీలో చాలామంది ముత్యాలు చూసింటారు కదా, చార్మినార్ దగ్గర కొనుక్కొని వచ్చుకుంటారు దండలు. ఎంత నాకు వెలుగు తెలీదు కానీ బంగారం కంటే తక్కువే అనుకుంటా, ప్లాటినం కంటే తక్కువే అనుకుంటా. ఆ ముత్యాల సౌరం, ముత్యాల దండ అని మనం చెప్తా ఉంటాం. ఆ పేర్లు కొన్నిసార్లు ముత్యాలని ఉండొచ్చు కానీ జీవితం మాత్రం అలాగుండకపోవచ్చు. కొన్ని ప్రశ్నలు అడుగుతా, సరేనా? బైబిల్లో ముత్యాలు అనే మాట ఎన్నిసార్లు రాసినారు? పెర్ల్స్. పాత నిబంధనలు ఎన్నిసార్లు రాశారు? కొత్త నిబంధనలు ఎన్నిసార్లు రాశారు? మొదట ఎక్కడ రాశారు, చివరికి ఎక్కడ రాశారు? మనం అట్లాంటి ఆత్మీయమైన ముత్యాలేనా? మన ఇంట్లో ఉన్న, ఆఫీస్లో ఉన్న, మందిర్లో ఉన్న ఆ బ్రదర్ ముత్యం బ్రదర్, ఈ సిస్టర్ కడిగి తీసిన ముత్యం అని ఎవరైనా మనమల్ని అంటారా? మనమల్ని ఏమంటారు? కడగకుండా తీసిన సింగరేణి బొగ్గు. రంగు కాదు, బతుకు. ఈ బొగ్గులన్నీ ముత్యాలు కావు. బొగ్గు కెన్ నెవర్ బి ముత్యం. బొగ్గు కెన్ బికమ్ ఏ డైమండ్ అండర్ హై టెంపరేచర్స్ అండ్ ప్రెషర్స్, బట్ ఇట్ కెన్ నెవర్ బి పెర్ల్. నాకు తెలిసి బైబిల్లో 10 సార్లు మాట రాశారు, ముత్యం. పాత నిబంధనలు అన్నింటిలో ఎన్నిసార్లు రాశారు తెలుసు? షాక్ అవుతారు మీరు. ఒకేసారి రాశారు. యోబు భక్తులు ఆ పదం వాడాడు. కొత్త నిబంధనలో మొదటి మాట యేసు ప్రభుల వారి నోట్లో నుండే వచ్చింది. మత్తయి సువార్త, కొండ మీద ప్రసంగం, 6వ వచనం. మాథ్యూ చాప్టర్ 7 verse 6. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టుకుడి. ఇప్పుడు చదవండి మీరు. మీ బొగ్గులను పందులు ఎదుట వేయకుడి అని రాశారా? మీ ముత్యములు అంటే ఇప్పుడు ఒక్కొక్క బిలీవర్ ఏమైందల్లా? ఏకవచనం కాదు, బహువచనం. ఇక్కడ ముత్యం కాదు, ముత్యములు.
మీ అసలు ముత్యాలు ఉంటాయి కదా వేయటానికి. అందుకే సాంప్రదాయంగా కొంతమంది ఎప్పుడైనా మాట్లాడుతుంటారు కదా, ఒక వ్యక్తి సిస్టర్ కానీ బ్రదర్ కానీ, అంటే మామూలు సిస్టర్స్ అలాగ ఉండరు అనుకో, బ్రదర్సే, ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే తిట్టేటప్పుడు ఇలాగంటారు, ఏమన్నా మాట్లాడితే ముత్యాలు రాలుతాయా? మాట్లాడవచ్చు కదా, దిష్టి బొమ్మ కూర్చున్నట్టు కూర్చున్నావు అని అంటూ ఉంటాం. అంటే మనిషి యొక్క మాట ఎలాంటిది? ముత్యాలు లాంటిది. ఇతరులకు అంత ప్రేమంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఈ ముత్యాల గుమ్మము, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యం. ఇప్పుడు మీరు ముత్యం దండ వేసుకుంటే ఎన్ని ముత్యాలు ఉంటాయి? నేను ఈ మాట అంటే మీరు చెప్పచ్చు, సైజుని బట్టి పెద్దదే చిన్నదే, అవి కూడా చిన్నవే పెద్దవే దాన్ని బట్టి ఉంటాయి బ్రదర్, 30, 40, 50 అని. మీరు ఎప్పుడైనా చూసారా? ఒక గుమ్మం అంతా ఒక ముత్యం. అసలు ఇది మైండ్కి ఎక్కుతుంది అంటారా? మరి బయట ఒక గేట్ పెట్టినారనుకో, పెద్ద గేట్ పెట్టినారనుకోండి, అలాంటి గేట్ అంతా ఒక ముత్యాన్ని ఎప్పుడైనా చూసింటారా? మరి మీరు కొనే ముత్యాలు, వాడే ముత్యాలు ఏంటి? ఆర్టిఫిషియలా, న్యాచురలా? సరే, ఒక ముత్యం తయారయ్యే ప్రాసెస్ చెప్పను. తయారు కావటానికి ఎన్నేళ్ళు అవుతుంది తెలుసా? కనీసం 7 సంవత్సరాలు, 7 years ఫర్ ఎ పర్ల్ టు బికమ్ యూజ్ఫుల్. ఇప్పుడు ఒక్కొక్క ముత్యం 7 సంవత్సరాలు తయారు కావటానికి పడితే మీరు వేసుకునే ముత్యాల దాంట్లో ఎన్ని సంవత్సరాలు అయిండల్లా? అవన్నీ అంత చీప్గా ఎట్లా ఇస్తారు మరి? అంటే అర్థం ఏంటి? ఇది ఆర్టిఫిషియల్లోని ఇమిటేషన్ జ్యువెలరీ. బిలీవర్స్ కూడా ఇమిటేషన్ బిలీవర్స్, నాట్ న్యాచురల్ బిలీవర్స్, ఆర్టిఫిషియల్ బిలీవర్స్. బట్ విచిత్రం ఏంటంటే అన్నిట్లో న్యాచురల్ అని వచ్చినారు, దానికి ఒక పేరు పెట్టుకున్నారు, ఆర్గానిక్. ఆర్గానిక్ టీ, ఆర్గానిక్ భోజనం, ఆర్గానిక్ ఆయిల్, ఆర్గానిక్ ఫుడ్. మరి ఆర్గానిక్ బట్టలు వాడుతున్నారు లేదో నాకు తెలియదు, కానీ అంత ఆర్గానిక్ అని ఉదయం నుండి రాత్రి దాకా తిండి మీదే పడిపోయారు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, వీళ్ళంతా బైబిల్ చదవట్లేదా అని. చదువుతున్నారు లేదా? ఇది చదువురు. లోక సంగతులన్నీ యూట్యూబ్లో ఉంటాయి. ఇది తినండి, ఇది తినమానేయండి, ఇట్లుండండి, అట్లుండండి అంటారు. ఇట్లా రాశారు, అట్లా రాశారు, అట్లా రాసి ఇట్లా రాసినారని అది ఫాలో అయిపోయి ఒకే నెలలోనే 5 కేజీలు 10 కేజీలు తగ్గి చాలా తగ్గాం. ఎట్లా తర్వాత స్టార్ట్ అయింది, ముఖం పేలిపోయింది, కాళ్ళు సరిగ్గా పని చేయట్లేదు, చేతులు రావట్లేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అప్పుడు చెప్తున్నారు అన్ని విటమిన్ డెఫిషియన్సీ ఉంది, పలానా ఉంది. ఇప్పుడు ఫుల్గా తిన్నాము, ఇప్పుడు ఇంకో 10 కేజీలు పెరుగుతుంది. అది కాదు క్రైస్తవుడిగా వాట్ ఈజ్ బైబిల్ భోజనం తినండి. మీరు ఎవరైనా దెబ్బకి సెట్ కాకపోతే అడగండి. బైబిల్ భోజనం ఏంటి? రొట్టెలు, చేపలు, డేట్స్, కోడిగుడ్లు, ఇవన్నీ బైబిల్లో రాసినవే. బార్లీ, గోధుమలు, అంజూరము, కొరియాండర్, ఉల్లి, ఇవన్నీ బైబిల్లో. ఇవి మీరు తినండి. ఎట్లయితారో తర్వాత చెప్పండి. ఊరికే చెప్తున్నాం ఈ మెడిసిన్, డబ్బులు కాదు. అందుకని మీరు గమనించినారు లేదు, ఈ బైబిల్ భోజనం తినే వాళ్ళకి మనకున్న రోగాలు ఉండవు. మనము తింటే ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటాం. అంటే మనం బైబిల్ ఏమనుకుంటామంటే ఆదివారము చదువుకునే వినటానికి మాత్రమే, ఇది అనుదినం ఆహారం అని కాదు. మరి బైబిల్లోనే రాశారు కదా, దిస్ ఈజ్ అవర్ డైలీ బ్రెడ్. భౌతికమైన ఆహారం ఉంది, ఆత్మీయమైన ఆహారం కూడా ఉంది. మీరు అలాగే తిని ప్రయత్నం చేయండి. అటుగా అదిగా ఏమన్న టైపు తింటే ఒకే రోజు బవాచి ఫ్యామిలీ ప్యాక్ తెచ్చుకుని తిని ఇంక 2-3 రోజులు బాత్రూమ్ క్యూ కట్టి తర్వాత వద్దు లేదు బ్రదర్, మామూలు తింటే పెరగాలి. అతివృష్టి వద్దు, ఏది అతివృష్టి వద్దు, అన్నీ అతివృష్టే చేసుకుంటాం. మరి ఏం చేస్తావు? కనిపించిందని తిన్నాం, పిలిచినారని తిన్నాం, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ ప్యాక్ తెచ్చినారని తిన్నాం, కుండ బిర్యానీ అని తిన్నాం, బావాజీ ప్యారడైజ్ అని తిన్నాం.
ఏది తిన్నా నీ ముందు పంచభక్ష పరమాన్నాలు పెట్టినా నీ లిమిట్ ఎంత, నీ త్రాస్ అంతే ఉండాలి. నోటికి కత్తి పెట్టుకునే క్రైస్తవుడు కావాలి. ఒకసారి చెప్పనా? ఇలా చెప్తున్న మీరు అనుకుంటారు వాక్యం చెప్పండి బదడతా అంతనే. మరి ఇది కూడా వాక్యమే. మన శరీరం సహకరించకపోతే కూర్చోలేం, లేలేం, ప్రార్థన చేసుకోలేం, వాక్యం చదువుకోలేం. మనతో పాటు ఇంట్లో వాళ్ళకి కూడా భారం అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇంట్లో సిస్టర్ బాగలేదనుకో, ఫ్యామిలీ కుటుంబం అంతా నీరసించిపోతుంది. అదే ఆ ఇంట్లో సిస్టర్ అంతా బాగుండి ఒక్కళ్ళు బాగలేకపోయినా పర్లేదు, అంతంతా నడుస్తుంటుంది, వైబ్రెంట్గా కలర్ఫుల్గా ఉంటుంది. బట్ ఆమెకు బాగలేకుండా మిగతా వాళ్ళంతా డైనమిక్గా ఉన్నా కూడా అదంతా ఒకలాగా ఉంటుంది. ఏం రా మీ అమ్మ పడుకునింది అవతల తిరిగి గోడకి. సో ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే మనకు తగినట్లుగా మనం ఉండటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. బైబిల్ మనకు జ్ఞాపం చేసే సందేశం, బోధించే సందేశం ఏంటంటే మనమందరము ముత్యాల వలె ప్రభు సిద్ధపరచాలని కోరుతున్నాడు. ముత్యం అబ్నార్మల్గా ఉండదు, అబ్నార్మల్ సైజెస్ షేప్లో ఉండదు. చూసినారా మీరు? ఎట్లయినా మన ఎట్లుంటుందో చెప్పలేము. ఒకటి ఆక్టాగోనల్, హెక్సాగోనల్, టెట్రాగోనల్, హైడ్రాగోనల్, ఎన్ని గోనాల్సి ఉంటుంది అన్ని గోనాల్సి ఉంటాయి, రౌండ్ తప్ప. ఆ ముత్యం యెహోవాకు ప్రియం. మనం అలాంటి ఆత్మ సంబంధమైన గుమ్మాలుగా ఉండాలని ప్రభు కోరిక. అలాంటి దాని విషయమై ప్రభు ఇష్టపడేవాడుగా ఉంటాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. ఇప్పుడు అన్నీ చెప్పాం. మొదటిది ఏంటి? పీపుల్ ఆఫ్ జయన్, చిల్డ్రన్ ఆఫ్ జయన్, సియోను పిల్లలు లేదా ప్రజలు. రెండవది ఏంటి? గేట్స్ ఆఫ్ జయోన్, సియోను గుమ్మములు. తొందరగా మిగతా చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. కీర్తనలు 137:3. 137:3. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి, మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదాన్ని మాకు వినిపించుడని మన వలన ఉల్లాసము కోరిరి. మూడవది ఏంటి? సాంగ్స్ ఆఫ్ జయన్, సియోను కీర్తనలు లేదా గీతములు. చూడండి, భక్సింగ్ గారు ప్రతి చిన్న విషయం కూడా బైబిల్లో పదమే తీసిపెట్టినాడు. లోకస్తుల మాదిరి ఏది కనిపిస్తుంది, ఏది నోటికి వస్తుంది, ఏది బాగుంటే అది, అలాంటి పదాలు కాకుండా ఇదే తీసి పెట్టినాడు. కనుక ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో ఏముంటుంది? సియోను గీతాలు ఉంటాయి, సాంగ్స్ ఆఫ్ జయన్. ఎప్పుడు పాటలు వస్తాయి? 2 సందర్భాల్లో వస్తాయి. ఎక్కువ సంతోషం ఉంటే పాటలు వస్తాయి, ఎక్కువ బాధ ఉంటే పాటలు వస్తాయి. నాకు తెలిసి మనలో మొదటి రకమే ఎక్కువ అనుకుంటా. సంతోషంగా ఉన్నవాడు బాత్రూంలో ఉన్న బండి మీద పోయేటప్పుడు కూని రాగాలు పాడుతుంటారు, ఓ యేసుని ప్రేమ. అదే బాధలో, దుఃఖంలో, వ్యాధంలో, కృంగుదల్లో, అవమానంలో ఉన్నప్పుడు దావీదు వల్లే పాటలు రావు. దేవా నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నన్ను కరుణించు, ఎక్కడికి వెళ్ళగలను, రెక్కలుంటే గోవలు ఎగిరిపోయి ఉంటాయి కదా, ఎక్కడికి వెళ్ళినా నీవు ఉన్నావు, పైకి వెళ్ళా ఉన్నావు, కిందికి వెళ్ళా ఉన్నావు, పక్కన వెళ్ళా ఉన్నావు. కనుక నీ సన్నిధిలో నుండి నేను ఎలాగ దాటిపోగలను, తప్పించుకోగలను. అందుకే దేవా నీ ముఖమును నాకు దాచకము. ఆ పాట పాడుతుంటేనే కన్నీళ్ళు వస్తాయి. ఆయన ఎంత లీనమై ఆ కీర్తన రాశాడు. శత్రువులు ఆయన మీద లేచి దావీదుకే రక్షణ లేదంటాడు. చూడండి, ఎంత నేరం ఘోరాల్లో జరిగే మనుషులు ఉంటారు. వానికి రక్షణ లేదనేవారు నా మీద లేచి ఉన్నారు. దావీదుకే రక్షణ లేకపోతే వీళ్ళుకుంటుందా? ఉంటుందా? ఉంటుందా? చెప్పరేంటి? దేవుని హృదయానుసారైన మనుషుడు దావీదు. దేవుడు కోరుకున్నవాడు దావీదు. నేను కోరుకున్నవాడు ఇతడే. సమూయేలు ద్వారా అభిషేకించబడినవాడు దావీదు. దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు దావీదు. మనుషులు అలాంటి వాడిని చూసి ఏమంటున్నారంటే వానికి రక్షణ లేదని చెప్పువారు అనేకులు, వాని మీదకి లేచేవారు అనేకులు. కనుక దేవా
నీ ముఖమును నాకు దాచక, శత్రువులకు నన్ను అప్పగించక నా మొర ప్రార్థన ఆలకించు. ఆయన దుఃఖ సముద్రంలో ఈదుతున్న ఆయన హృదయంలో నుండి పాటలు వచ్చినాయి. ఆయన ఆధ్యాత్మిక పరవళ్ళు దొక్కుతున్న సంతోషంలో ఉన్న ఆయన హృదయంలో నుండి సంగీతం నాట్యమాడింది. అందుకే 119వ కీర్తనలో రాస్తారు కదా, Psalm 119, 54. యాత్రికుడైన నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు, నీ వాక్యము నాకు హేతు అంటే కారణమాయను. ఎందుకు కొంతమంది పాటలు పాడగలుగుతున్నారు, కొంతమంది పాటలు పాడట్లేదు? మామూలు మన మందిరాల్లో ఆరంభంలో అందరూ పాటలు పాడేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఎవరో స్టేజ్ మీద ఉండేవాళ్ళు పాడుతున్నారు, కింద వాళ్ళంతా ఆడియన్స్, లిజనర్స్. వాళ్ళు పొరపాటును కూడా నోరు తెరిచి పాడరు. సైతానికి కావాల్సింది ఇదే. ఎందుకంటే పాడితే వాడు ఓడిపోయినట్లే. కనుక మీరు ఏం పాడదులేండి, వాళ్ళు పాడుకుంటుంటారు అని మన నోర్లు మూయిస్తాడు. మన నోర్లు మూస్తే హృదయం మోయబడుతుంది. ఇప్పుడు మనమే మోయబడతాం. మూత వేసిన నా మూర్ఖతయును, దాచి ఉంచిన నా పాపమును విప్పి చూపి శిక్షించనంటివి కక్షలేని ప్రభువులు వారు మన హృదయంతరంగంలో నుండి బయటకు వచ్చే, పిలుపుకి వచ్చే ఆ గానంలో సింహాసనాసనుడు కావాలని కోరుతున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే మనం నోడుదారు. నేను ఈ మాట అంటే మీరు అనొచ్చు, మేమేం ప్రొఫెషనల్ సింగర్స్ కాదులే బ్రదర్, దావీదు వలె. ప్రొఫెషనల్ సింగర్స్ పాడండి అని చెప్పలే. బయట అలాంటి సిస్టమ్ ఉండేది. మిక్సింగ్ గారు వచ్చిన తర్వాత సిస్టమ్ అంతా మార్చేసి ఆల్ హ్యావ్ టు సింగ్, అందరు పాడండి అని. అంటే కొన్నిసార్లు ఇది కష్టం కూడా. ఎందుకంటే కొంతమంది పాడితే మనకు వచ్చే రకం కూడా పోతుంది. నేను కూడా కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా కొన్ని పాటలు పాడుతుంటారు అనుకో. ఉదాహరణకి ఇదే దేవాని తలంపులు నాకు ఎంతో ప్రియమో ఎంతో ప్రియం. మనకి ఏదో ఒక రాగం పట్టుకుని ఉంటాం కదా పాతకాలంలో. వీళ్ళు పాడేటప్పటికి ఏమనిపించేది అంటే, ఓహో ఇదే నా కొత్త రాగం. పాటల్లో ఉన్న భావగర్భిత సంగతి అది. ఎందుకంటే తప్పు పాడేవాళ్ళు ఉంటే మంచిది మర్చిపోతాం, అంటే రైట్ది మర్చిపోతాము, రాంగదే పట్టుకుంటాం. అట్లాంటి వాళ్ళు వద్దులే. మీకు తెలుసు కదా మీరు తప్పు పాడతారని. తప్పు పాడతారంటే తాళం ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ నోరు ఒక రకంగా ఉంటుంది. సింక్ కాదు. ఈ రెండు, నోరు ప్లస్ తాళం రెండు సింక్ అయితే మీరు కరెక్ట్గా వాడుతున్నారని. కరెక్ట్గా కోకిలమలే వాడుతున్నారని కాదు, దావీదు వల్లే వాడుతున్నారు. ఇశ్రాయేలు మధుర గాయకులు, సియోను మధుర గాయకులు అని కాదు. అంటే ఆ దేవుని వాక్యము మనం పాడటానికి హేతువులైంది. దేవుని వాక్యం మీద మన దృష్టి నుంచి యాత్రను కొనసాగించాలి. అందుకే నీ వాక్యం నన్ను బ్రతికించినది. 51 వచనం 119లో మనం చూస్తాం. 4 చూస్తామా? కీర్తనలు 48, 11. సియోను పర్వతం సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. సియోను పర్వతం, ద మౌంట్ ఆఫ్ జయోన్. సియోను లోయ కాదు, పర్వతం. సియోను అనుభవం పర్వత అనుభవానికి నా బైబిల్లో లోయలు కొన్ని ఉన్నాయి. ఏలా లోయ, దావీదు గొలియాతును చంపిన లోయ. ఎష్కోలు లోయ, ద్రాక్ష గెలలకు అనుకున్న లోయ. 23వ కీర్తనలో దావీదు అన్నాడు, గాఢాంధకారపు లోయ. ఇలాగ లోయలు మనకు కనిపిస్తూ ఉంటాయి, కానీ సియోన్ లోయ కాదు, కొండ. అలాగే రక్షణ పొందిన విశ్వాసి, రక్షణ పొందిన కుటుంబం, రక్షణ పొందిన సంఘం, అది కొండ. అంటే కనిపించేది. కొండ మీద కట్టబడిన పట్టడము మరుగై ఉండనేరదు. అలాగ ప్రభువారు యేసుక్రీస్తును మనము చూపించుట కొరకై అలాంటి అనుభవంలో వచ్చిన. కొండ కదలదు. అందుకే 121వ కీర్తన మొదటి వచ్చిన, కొండల తట్టు నాకు కన్నులెచ్చున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చు. యేసు ప్రభువుల వారిని లేదు దేవుని గురించి రాయబడింది, ఆయన నా కొండ, ఇస్ మై హై మౌంట్. దావీదు అన్నాడు కీర్తనలో, లీడ్ మీ టు ద రాక్ దట్ ఇస్ హైయర్ దెన్ ఐ,
నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ. అంటే మౌంటనీరింగ్. భౌతికమైన కొండలు కాదు, ఆత్మీయమైన కొండలు. మనకి ఎప్పుడైనా అలాగ అనిపిస్తుంది, నేనేంటి ఇలాగున్నాను, మైదానంలో ఉన్నాను. మీకు తెలుసు కదా మైదానాలు ఎంత ఘోరాలు జరిగినాయని. బైబిల్లో 5 మైదానాలు ఉన్నాయి, కొండలు చాలా ఉన్నాయి. ఆ 5 మైదానాలు చాలా కాని అనుభవానికి జ్ఞాపకం చేస్తాయి. మీరు అర్థం చేసుకోవటానికి, వాక్యం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాక్య విద్యార్థులకు ఉపయోగపడటానికి ఇది ఒకటి చెప్తా. ఉదాహరణకి మొదటి మైదానం 11 అధ్యాయం ఆదికాండంలో కనిపిస్తుంది. ఏ మైదానం అది? ఏ మైదానం? బబులోను గోపురం కట్టిన మైదానం. ఆ మైదానం గోపురం కట్టినారు. గోపురం కట్టిన తర్వాత మైదానం ఏమైపోయింది? లేకపోతే ఆ స్థలం ఏమైంది? కన్ఫ్యూషన్, కలవరం వచ్చింది, చెదిరిపోయారు. సో మైదాన అనుభవము చెదిరిపోయేది మనకు జ్ఞాపకం చేస్తుంది. కొండ అనుభవం అలా కాదు, కలిసి ఉండేది. మోషే దేవుడితో కలిసి ఉన్నాడు. అబ్రహాము ఆదికాండం 22 దేవుడితో కలిసి ఉన్నాడు. యెహోషువ దేవుడితో కలిసి ఉన్నాడు. ఏలీయా దేవుడితో కలిసి ఉన్నాడు. దావీదు కొండలో దేవుడితో కలిసి ఉన్నాడు. మత్తయి 17వ అధ్యాయం రూపాంతర కొండ మీద పేతురు, యాకోబు, యోహాను యేసు ప్రభువుతో కలిసి ఉన్నారు. మోషే ఏలియాలో ఆ కొండ మీద ఉన్నారు. కొండ మన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. మన జీవితాలు ఎలాగున్నాయి మరి? కొండనాల్లో అయినా ఇప్పటికి 4 చూసాం. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. సియోను భాగ్యము, సియోను ఆధిక్యతలు. మొదటిదేంటి? పీపుల్ ఆఫ్ జయోన్, సియోను ప్రజలు లేదా పిల్లలు. రెండవది గేట్స్ ఆఫ్ జయోన్, సియోను గుమ్మములు. మూడవది సాంగ్స్ ఆఫ్ జయోన్, సియోను కీర్తనలు లేదా గీతములు. నాలుగవది మౌంట్ ఆఫ్ జయోన్, సియోను పర్వతం. ఐదవది ఆఖరి చూసి ముగిస్తామా? 2వ కీర్తన. ఆరో వచనం, Psalm 2:6. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద ఆ రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఏం పేరు పెడతాం దీనికి? చెప్పండి. ఎంత ట్రైన్ అయ్యారు చూడు 1 అవర్లో. ఇప్పుడు మీరు ఎన్ని మెసేజ్లన్నా ప్రిపేర్ కాగలరు కదా. కింగ్ ఆఫ్ జయోన్, సియోను రాజు. ఆయన సర్వభూమికి సంతోషకరమైన ఆ పట్టణానికి రాజు. ఇంకా మనం పాటలు కూడా పాడుతుంటాం కదా, సియోను రాజు వచ్చును మాదిరిని సిద్ధపరచు. ఆయన దీనుడు, సాత్వికుడు. జకర్యా 9:9 మనం చూస్తాం. ఈ రాజు నీతిపరుడు, సాత్వికుడు, దీనుడు. సియోను రాజు సువార్తల్లో మట్లాదివారం రోజు లోకనాథుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు గాడిద పిల్ల మీద ఊరేగించబడి యెరూషలేములోనికి ప్రవేశించిన సంగతి మనకు తెలుసు. ఆ రాజు ఈ భూమి మీద ఉన్నప్పుడు అలాగున్నాడు. రాబోతున్న రాజు ప్రకటన 19:16 అనుకుంటా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అలాగే 19వ అధ్యాయం అనుకుంటా ప్రకటన చేద్దాం. పెళ్ళప్పుడు ఒక పాట పాడతారు కదా, పెళ్లి కూతురిని తీసుకొని వచ్చేటప్పుడు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. దాంట్లో ఒక వచనం ఉంటుంది అనుకుంటా. ఏం వచనం అది? నమ్మకమై ఉన్న వాడు తెల్లని గుర్రముపై ఎక్కి వచ్చున్నాడు. ఆ రాజు ఇప్పుడు గాడిద మీద కాదు, గుర్రం మీద రాబోతున్నాడు. ఆయన ఓడలో కాదు, మేఘం మీద రాబోతున్నాడు. ఆయన పసిబాలుడుగా, బిడ్డగా కాదు, మహామహుడుగా ఆయన రాబోతున్నాడు. ఆయన పశువుల తొట్లో పరండబెట్టబడినవాడు కాదు, మేఘమండలం మీద సింహాసనాసనుడిగా రాబోతున్నాడు. ఆయనతో పాటు మనం సదాకాలం ఉండటానికి ఆయన మనల్ని తీసుకుని వెళ్ళాలని కోరుతున్నాం. ఆ రాజుతో ఎవరుంటారు? దాసులు ఉండరు, పనిచేసేవాడు ఉండరు. రాజు దగ్గర రాజకుమారులు, కుమార్తెలే ఉంటారు. రాజు తర్వాత ఎవరికి వస్తుంది? ఎలిజబెత్ రాణి గారు చనిపోయారు యూకేలో. దాని తర్వాత ఎవరికి వచ్చింది భాగ్యం? రాజు కుటుంబంలో వాళ్ళకి వస్తుంది, దారముడు పోయే వాళ్ళందరికీ రాదు.
వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు మస్తుగా ఉన్నారు, వేల వేల మంది ఉన్నారు. సైనికులు ఉన్నారు, గుర్రాలు చూసేవాళ్ళు ఉన్నారు, లాన్స్ వేసేవాళ్ళు ఉన్నారు, గేట్లు వేసేవాళ్ళు ఉన్నారు, ఎన్ని విభాగాల్లో పనిచేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ రాజులు కాలేరు కదా. మరి ఎవరు రాజులు అవుతారు? రాయల్ బ్లడ్. ఎవరిలో రాజ రక్తం ఉందో వాళ్ళకి. ఇప్పుడు మనలో ఉండే రక్తం ఏంటి చెప్పరేంటి? ఏముంది బ్రదర్, చెడిపోయింది. WBC RBC ఉండాల్సింది లేవు. కొంతమందిలో షుగర్ ఉంది, కొంతమందిలో ప్రెషర్ ఉంది, BP అంటాం కదా. ఆత్మీయంగా చెప్పాలంటే యేసునాథుని రక్తం మన మీద ఉంది, గొర్రెపిల్ల రక్తం మన మీద ఉంది. నిర్దోషమైన, నిష్కల్మషమైన, నిందారహితమైన రక్తం మన మీద ఉంది. ఆ ప్రభువుల వారితో పాటు మనమును సదాకాలము ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన కోరుతున్నాడు. యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు. ఈ 5 అనుభవాల్లో మనం ఏ అనుభవం దగ్గర ఉన్నాం? సియోను 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 బాగుంది. ఎక్కడున్నాం? పిల్లలుగానే ఉన్నామా? గుమ్మాల దగ్గరికి రావాలా? గుమ్మాలుగానే ఉన్నామా? పాటల దగ్గరికి రావాలి, పాటలతోనే ఉన్నామా? 4వది ఏంటి? పర్వతం మీదకి రావాలి. పర్వతం మీదే ఉన్నామా? రాజు యొక్క కుమారులు కుమార్తెలకు ఉండేది అనుభవంలోకి రా. అందుకే మీకు తెలుసు కదా, రాజులు ఎప్పుడు కోటలు లోయల్లో కట్టుకోలే, మైదానాల్లో కట్టుకోలే. చూసినారా మీరు రాజుల కోటలు కొన్నన్నా? చూసారా లేదా? ఎక్కడ కట్టారు? గోల్కొండ అంటే కొండల మీద కట్టింటారు. ఇంకా ఇది చిన్నది, పెద్ద పెద్ద కొండలు ఉంటాయి కొన్ని, బళ్ళారి, గుత్తి, ఇలాంటివన్నీ. అంటే కొండే ఎక్కలేము. దాన్ని ఎట్టగట్టారు అప్పుడు? JCBలు లేవు, ఏం లేవు అని మనకే ఆశ్చర్యం, షాక్ అవుతుంది తెలుసా ఆలోచన చేస్తే. సిమెంట్ లేదు, తరతరాలు నాణ్యత ఇచ్చే నిర్మాణాల కొరకు డాష్ సిమెంట్ వాడండి, అడ్వర్టైజ్మెంట్లు లేవు. ఎట్లా ప్రయాసపడి కట్టారో తెలియదు. ఒక మనుషుడే అలా కట్టగలిగితే దేవుడు ఇంకెలా కడుతున్నా? మనల్ని వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా కట్టి ఆయన రాజ్యంలో రాజులు రాణులుగా చేయాలని సంకల్పిస్తున్నాడు. ఇది ఆయన దయాపూర్వకమైన సంకల్పం. ఇటు సంకల్పంలోనికి రాలేక పడి చెడి దూరమై అటు ఇటు కొట్టుమిట్టాడుతూ ఏం చేయాలో తోచక అలాగే కాలం గడుపుతూ ఈ సంవత్సరం కూడా 5 నెలలకు వచ్చినాం. లేచి నడవాల్సిందే, కానీ ఇంకా దొర్లుతూనే ఉన్నాం ఆత్మీయమైన జీవితాల్లో. యేసు సిలువ దగ్గరికి వచ్చి, ప్రభువా మీ సిలువే మాకు సరైన, ప్రవహిస్తున్న రక్త ప్రోక్షణ చేత కడిగి, లేదా రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి నీ కొరకైనా సియోను వలె ఉండనట్లు మమ్మల్ని సిద్ధించి, మీ ఏర్పాట్లో నుండి తొలగిపోయా, మీ ఎన్నికలో నుండి తొలగిపోయా, మీ ప్రణాళికలో నుండి తొలగిపోయా, మీ సంకల్పంలో నుండి తొలగిపోయా రావాలనుకుంటున్నాం. ఎంతకాలం ఇలాగే ఉంటారు? ఎంతకాలం పోట్లాడుతూ ఉంటారు? ఎంతకాలం తిట్టుకుంటూ ఉంటారు? ఎంతకాలం ఇలాగే? దీనికి ఏమైనా టైం ఉందా లేదా? నెలకి టైం ఉంది, 30 రోజులు అయితే నెల అంటారు. చదువులకు టైం ఉంది, సెమిస్టర్ అని 3 నెలలని. ఎలక్షన్లకు టైం ఉంది, 5 ఏళ్ళని. ఈ పోట్లాట్లకు టైం ఉందా లేదా? సైతాన్ వీటికి టైం పెట్టాడు. ఎందుకంటే సత్యదాకా ఇలాగే ఉండండి, ఇట్లే చావండి మీరు. సియోను అనుభవంలోకి రావద్దు. సైతాను మనల్ని కట్టి బంధించాడు. దిస్ ఇస్ ఎ జర్నీ ఫ్రమ్ చిల్డ్రన్ ఆఫ్ జయాన్ టు ద కింగ్ ఆఫ్ జయాన్. సియోను ప్రజల్లో నుండి సియోను రాస్తాకి ఇదొక ప్రయాణం. యేసునాథ, ఈ ప్రయాణంలో మాతో కూడా వచ్చి మమ్మల్ని నడిపించు, మేము నీ అనుభవంలో ఉన్నట్లు వచ్చి ప్రార్థన.